హలో హాయ్ నమస్తే అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ హర్షిని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా హైదరాబాద్లో క్లైమేట్ అయితే ఇంకా బాగుంది. మీ ఊర్లో క్లైమేట్ ఎలా ఉంది? కమెంట్స్లో చెప్పేయండి. మార్నింగ్ 6:30కి మెలకు వచ్చింది. బయటకు వచ్చి చూసేసరికి చాలా క్లౌడీగా ఉందన్నమాట. క్లైమేట్ ఇంత చల్లగా ఉన్నప్పుడు బెడ్ మీద నుంచి రావాలని అస్సలు అనిపించదు, కానీ లేవాలి తప్పదు కదా. మార్నింగ్ లేచి కిచెన్లోకి వచ్చాక అంత క్లీన్గా ఉన్న కిచెన్ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ముందైతే పల్లీలు టోస్ట్ చేయడానికి రెడీ చేస్తున్నాను. ఓవెన్లో చేస్తాను. మనం వేయించాలంటే చాలా టైం పడుతుంది కదా, సో ఈజీగా అయిపోతుంది. ఒక్కొక్క ఓవెన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. మా ఇంట్లో ఉన్న ఓవెన్ అయితే 12 to 15 minutesలో టోస్ట్ అయిపోతాయి. నేనైతే 160 to 180 degrees మధ్యలో పెడతాను, సో త్వరగానే అయిపోతుంది అండ్ మనకి పని కూడా చాలా తగ్గిపోతుంది. అవెన్ చేస్తుంటే నా పని నేను ఇక్కడ చేసుకుంటున్నాను. ప్రతి ఇంట్లో 2 అక్షయ పాత్రలు ఉంటాయన్నమాట. ఒకటి సింక్, ఇంకొకటి అయితే లాండ్రీ. ఎంత చేసినా వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాం, మళ్ళీ వస్తూనే ఉంటాయి. మనమే యూజ్ చేస్తాం అనుకోండి, ఆఫ్ కోర్స్, బట్ ఇట్స్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది. క్లైమేట్ చల్లగా ఉండడం ఏమో కానీ నాకైతే బయట నిల్చోవాలనిపిస్తుంది ఆ వర్షం అలా చూస్తూ. ఇక్కడ టైం ల్యాప్స్ లో పెట్టినట్టు మనం చేసే పని కూడా అంతే ఫాస్ట్ గా అయిపోతే ఎంత బాగుంటుందో కదా. 2 days వర్షాలు పడ్డాయో లేదో అప్పుడే గొంతు అంతా ఇరిటేషన్ గా ఉంది, సో అందుకే హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను. ఆ వాటర్ హీట్ అయ్యేలోపు ఇక్కడైతే నేను బాదం ఒలుస్తున్నాను. నైట్ సోప్ చేసి పెడతాను నాకు, నా హస్బెండ్ కి. ఈ పని కూడా అయిపోయింది, కానీ వాటర్ అయితే ఇంకా హీట్ అవ్వలేదు, అందుకని బయట ముగ్గేసి వచ్చేసాను. నేను వ్లాగ్ తీయడం అయితే ఇది సెకండ్ టైం, సో మీకు బోరింగ్ అనిపిస్తే నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా చెప్పండి. తప్పకుండా ఆ సజెషన్స్ అన్ని తీసుకొని ఏమైనా చేంజెస్ కావాలంటే కూడా చేస్తాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. నేను హాట్ వాటర్ తాగేలోపు పల్లీలు కూడా టోస్ట్ అయిపోయినాయి. ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తే మధ్యలో చూసుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోతాయి. ఈలోపు మా హస్బెండ్ కూడా లేచారనమాట, టీ పెట్టమన్నారు. సో డబ్బాలో అయితే షుగర్ అయిపోయింది, సో రీఫిల్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదు, ఎందుకంటే అంత ఆకలిగా లేదన్నారు. సో ఫ్రూట్స్ తినేసాము ఇంట్లో ఉన్నవి. ఆ తర్వాత టీ పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ వేస్తూ ఉంటారు కదా, టీ అడిక్ట్స్ అని. మై హస్బెండ్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. అసలు ఎంత వేడిగా ఉన్నా, ఎంత చెమటలు పడుతున్నా, ఎంత ఉక్కగా ఉన్నా టీ ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఏమనుకున్నా ఇంత చల్లటి క్లైమేట్ లో టీ తాగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. నేను టీ తాగుతుండగానే మాకైతే ఒక పార్సల్ వచ్చింది. నేనైతే 2 days నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ పార్సల్ కోసం. ఉలవపాడు మ్యాంగోస్ అనమాట. మా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ తోట ఉందంట, సో అక్కడ నుంచి తెప్పిస్తున్నారు వాళ్ళు. ఇవి వెంటనే తినడానికి అయితే అవ్వదు, చాలా పచ్చిగా ఉన్నాయి. ఒక 3-4 days పడుతుంది ముగ్గడానికి బాగా. ఇవి మా ఒక్కరికే కాదు, అపార్ట్మెంట్ లో ఇంకా వేరే వాళ్ళ కోసం కూడా. సో అందరికి పనిచేసి వచ్చేసరికి లంచ్ టైం అయితే అయిపోయింది. చాలా ఈజీగా అయిపోయి మేథీ పులావ్ అయితే చేస్తున్నాను. చాలా ఆకలిగా ఉందన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా, సో 15-20 minutes లో అయితే అయిపోతుంది రెసిపీ మొత్తం. దీంతో పాటు నేనైతే చట్పటా పన్నీర్ చేసుకున్నాను. దాని రెసిపీ అయితే షార్ట్స్ లో పెట్టాను, ప్లీజ్ చెక్ చేయండి. ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండ్ స్టమక్ కంఫర్ట్ కూడా చాలా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మసాలా ఏం వేయమన్నమాట. సో పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేయచ్చు. మేము ఇక్కడ మెంతికూర ప్లేస్లో పాలకూర కూడా వేసుకోవచ్చు అండ్ వేరే ఏదైనా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, బట్ నాకైతే టైం లేదు కాబట్టి ఓన్లీ మటర్ వేసాను. 15 minutes ప్రిపరేషన్కి, ఇంకో 5-10 minutes ప్రెషర్ రావడానికి, అంతే. అంతకు మించి లేట్ అయితే అస్సలు అవ్వదు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా నాతో చెప్పేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.